ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ ఈ రోజే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఉదయం 5గురు వైసీపీ ఎంపీలు స్పీకర్ను కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించమని కోరారు. దీంతో స్పీకర్ వారిని రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని కోరారు. కాసేపట్లో ఆ లేఖలను వైసీపీ ఎంపీలు స్పీకర్కు ఇవ్వనున్నారు. అవి అందగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటిని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాలు ఆమోదించడంతో పాటు పార్టీ మారిన 3 ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కూడా వైసీపీ ఎంపీలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తమ రాజీనామాలు ఆమోదించడంతో పాటు వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎంపీలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దానిపైన ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. కాబట్టి రావడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయండి అని చెప్పాం. మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయడం కాకుండా మేము డిస్క్వాలిఫై చేయమని 3 పార్లమెంటు సభ్యుల మీద పిటిషన్లు ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. వాటి మీద కూడా చర్య తీసుకోవాలంటే అందులో 2 పార్లమెంట్ సభ్యులపై అయితే ముందే ఇచ్చారు కాబట్టి దానిపైన కూడా నేను ఈరోజు కమిటీ చైర్మన్ పిలిపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తామని మాట ఇచ్చారు. ఈరోజు వాళ్ళిద్దరితో కలిపి కూడా మాకు వాళ్ళ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళిద్దరిని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. 3వ వాళ్ళపై కూడా డిస్క్వాలిఫికేషన్కి తగ్గ మెటీరియల్ పంపించమని అడిగారు. అది కూడా పంపిస్తాం. కాబట్టి మా రాజీనామాల అంశం అయితే ఈ రోజుతో సుఖాంతం. స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ రాజీనామాలు ఆమోదించేందుకు ఒప్పుకున్నారని వైసీపీ ఎంపీలు తెలిపారు. అందరినీ వ్యక్తిగతంగా రాజీనామా పత్రాలు ఇవ్వాలని స్పీకర్ కోరినట్లు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. సాయంత్రంలోగా స్పీకర్కు రిజైన్ లెటర్స్ సమర్పిస్తామన్నారు. కాకపోతే ఒక రీకన్ఫర్మ్ చేస్తూ ఒక లెటర్ ఇండివిజువల్గా ఎవరి పాటికి వాళ్ళు లెటర్స్ పంపించండి, నేను వెంబడే ఆ లెటర్స్ వచ్చిన వెంబడే చేసేస్తానని చెప్పడం జరిగింది. సో ఇది డీమ్డ్ టు హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. మా లెటర్స్ ఆమెకు పోవడం, ఆమె యాక్సెప్ట్ చేయడం మిగిలి ఉంది. అది మేము లెటర్స్ వెంబడే ఇస్తున్నాము. విల్ గివ్ కాపీస్ టు యూ ఆల్, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్. అందువల్ల ఈ విషయంలో ఇంతవరకు క్లోజ్ అయినట్టే, మా రాజీనామాల విషయంలో క్లోజ్ అయినట్టే. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాజీనామాలు డ్రామా అంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తాము రాజీనామా చేసిన తేదీ ఏప్రిల్ 6 అన్న విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న మీ సర్టిఫికేటు, మీ విలువలేని రాజకీయాలు చేసే మీ సర్టిఫికేటు మాకు ఏమాత్రం అవసరం లేదు. నిజంగా ఉప ఎన్నికలు అనేది మాకు కొత్త కాదు. ఈరోజు ఉప ఎన్నికలు జరగవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? భారతీయ జనతా పార్టీ చెప్పిందా? ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సంవత్సరం లోపు ఉంటే ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అయినా మేము రాజీనామా చేసిన తేదీ ఏప్రిల్ 6వ తేదీ. అది మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అండ్ సంవత్సరం లోపు ఉంటే ఎలక్షన్ కమిషన్ డిస్క్రిషన్లో ఉంటుంది. సో ఉప ఎన్నికలు అనేది మాకు కొత్త కాదు. 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాం. 2012లో 18 ఎమ్మెల్యే స్థానాలకి ఎదుర్కొన్నాం. మళ్ళా 2014 నుంచి 19 మధ్యలో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మళ్ళా మా 5 ఎంపీ స్థానాలకు ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం. మీలాగా విలువలు అమ్ముకొని రాజకీయాలు చేయడంలా. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందగానే డ్రామాలు ఎవరాడుతున్నారో తెలిసిపోతుందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. టీడీపీ డ్రామాలను ఇప్పటికే ప్రజలు గుర్తించారని ఎద్దేవా చేశారు. గత 4 ఏళ్లుగా చంద్రబాబు నోట ప్రత్యేక హోదా అనే మాట రాలేదని వరప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి డ్రామాలు అలవాటు అయిపోయింది కనుక ఎదుటి మనిషి కూడా డ్రామాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే గత 4 సంవత్సరాలుగా ఎంతో చిత్తశుద్ధితో వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు పోరాడుతూ వస్తూ ఆ ఉద్యమానికే ఊపిరి పోస్తే ఈరోజు కేవలం రాజకీయం కొరకు మా మీద ఏదో బురద జల్లడానికి కొరకు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాం అంటున్నారు. వారిని ఒక్క మాట అడగొచ్చా? గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజైనా చంద్రబాబు గారు నోట్లో నుంచి ఏ రోజన్నా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి భావం ఉన్న వ్యక్తి గబుక్కుని ఎందుకు ఊసరు వెళ్ళేలాగా రంగులు మార్చుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం వారిని.
దానిలో చక్కగా తెలిసిపోతుంది ఎవరు డ్రామాలు ఆడుతున్నారని. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కుంభకోణం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లను అనర్హులకు అమ్ముకున్నారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఇళ్లలో సోదాలు చేశారు. వెంకటరమణకు సహకరించిన మరో 6 ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నారు. ఇంకా కూలింగ్ కెపాసిటీ 5 to 75 watts. అది సెకండ్ హ్యాండ్ అవి పర్చేజ్ చేసి ఫస్ట్ హ్యాండ్ ఫోన్ ఫిట్టింగ్ కదా ఇది సెకండ్ హ్యాండ్ ఫిట్ సెకండ్ హ్యాండ్ అదే 32,000 తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కుంభకోణం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లను అనర్హులకు అమ్ముకున్నారు అధికారులు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుగా ఆదేశించింది. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఇళ్లలో సోదాలు చేశారు. వెంకటరమణకు సహకరించిన మరో 6 ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా ఎంబీబీఎస్ సీట్లు అధికారులు అనర్హులకు అమ్ముకున్న వైనంపై విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఇంటితో పాటు ఆయనకు సహకరించిన మరో 6 ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మెడికల్ సీట్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఇంటిపైన ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా అధికారులు సంబంధించిన రికార్డ్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీఎంఓ ఆఫీస్కి వరుసగా కూడా స్పోర్ట్స్ కోటాతో సంబంధించి మెడికల్ సీట్లు జరిగినప్పుడు అందులో సర్టిఫికేట్స్ ఎవరైతే పెట్టారో అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అంటూ సీఎంఓ ఆఫీస్కి వరుసగా కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే అందులో అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారంటూ కూడా సీఎంఓ ఆఫీస్కి ఫిర్యాదులు అందడం జరిగింది. దీనిపైన మే 17వ తేదీన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం అవకతవకలపైన ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే మెడికల్ సీట్లు సంపాదించారో ఆ మొత్తం వ్యవహారం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిపైన ఒక నివేదిక కూడా అందజేయాలని కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ తెలంగాణ స్టేట్ సంబంధించిన స్పోర్ట్స్ దానికి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ అయినా మనతో పాటు మాట్లాడడానికి ఏసీబీ డీఎస్పీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మొత్తం 5 ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది ఒకసారి అడుగుదాం. సార్, ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి? ప్రధానంగా మెడికల్ సీట్లకు సంబంధించిన కుంభకోణంలో ఈయన పాత్ర ఏంటి, వెంకటరమణ పాత్ర ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ ది డిప్యూటీ డైరెక్టర్. ఆ కమిటీలో 9 మంది మెంబర్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో కమిటీ ఫార్మేషన్ లో. ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ అండ్ కీ మెంబర్ దాంట్లో ఉన్నాడు. ఇతను డిప్యూటీ డైరెక్టర్ చేస్తున్నాడు. దాంట్లో సెలక్షన్ లిస్ట్ లో ప్రిపరేషన్ దాంట్లో అన్నింటిలో ఇతని దగ్గర ఉండి చేశాడు కాబట్టి ఇతన్ని విచారిస్తున్నాం. మిగతా 5 చోట్ల అని అంటున్నారు. మిగతా చోట్ల ఇక్కడికైతే నన్ను ఇక్కడ ఉన్నతాధికారులు ఇక్కడ పంపించారు. ఇతను జి వెంకటరమణాన్ని విచారించమని. దాని భాగంగా మేము ఈ రోజు మార్నింగ్ వచ్చేసాము. ఇన్స్పెక్టర్ సతీష్ అండ్ రవీందర్ రెడ్డి వాళ్ళందరూ మా సిబ్బంది కలిసి వచ్చి అతను విచారిస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయేమని సెర్చ్ చేస్తున్నాం. అంటే ఇతను కీలకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం కానీ మీరు జరిపిన దర్యాప్తులు కానీ ఎంతమంది వరకు ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన అవకాశం ఉంది సార్? ఫేక్ సెట్స్ ఎంతమంది అని పర్టికులర్ లేరు. దాంట్లో కొంతమంది కంప్లైంట్ చేశారు, ఇది ప్రాసెస్ కరెక్ట్ జరగలేదు, ఈ కమిటీ ఫార్మేషన్ తప్పు, లేకపోతే కొంతమంది పైసలు తీసుకున్నారు మా దగ్గర అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ లో భాగంగా విచారిస్తున్నాం అంతవరకు. ఇంకా దాని గురించి ఇంతమంది అని స్పెసిఫిక్ గా నేనేం చెప్పలేను. అవన్నీ రికార్డ్ పరంగా చూసిన తర్వాతనే అది ఏమనేది తెలుస్తుంది. ఈయన ఏమంటున్నారు సార్? ఇప్పుడు వెంకటరమణతో మీరు మాట్లాడారా? ఆయన మనం చెప్తున్నాడు అతను ప్రొసీజర్ ఎలా జరిగింది, అసలు ప్రాసెస్ ఏం జరిగింది, దాని ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనే దాని మీద అతన్ని అడిగి తెలుసుకుంటున్నాం. ఏమేమైనా అక్రమాలు జరిగాయా, ఎలా జరిగాయి, రూల్స్ ఎట్లా పక్కా జరిగినాయా, ఏమన్నా రూల్స్ అతిక్రమించారా దీంట్లో ఎటువంటి అనే దాని మీద కండక్టింగ్ డీటెయిల్ ఎంక్వైరీ అది చేస్తున్నాం. నెక్స్ట్ అంటే మీరు ఈ మొత్తం ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేయబోతున్నారా?
అది ఉన్నతాధికారులు చూసుకుంటారు. ఉన్నతాధికారుల దగ్గర ఉన్నది అది మొత్తం వాళ్ళ ఆదేశానుసారమే నేను ఇక్కడికి వచ్చాము. ఇది ఒక టీం మాత్రమే, నాలాంటి టీమ్స్ ఇంకా చాలా ఉంటాయి. నేను ఈ టీంలో కావాలి వెంకటరమణ గారిని విచారిస్తున్నాం. ఎంతమంది ఉన్నారు సార్ ఈ టీం అసలు? అంటే వీళ్ళు ఈ స్పోర్ట్స్ కోటా 9 మంది ఉన్నారు. అంటే 9 మంది మెంబర్లు వీళ్ళు, మొత్తం 9 మెంబర్స్ లో భాగంగా మేము విచారిస్తాం. మే 17వ తేదీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ మాత్రం లభించలేదు. ఆ డాక్యుమెంట్స్ ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇందులో ఏవేవి అంటే అతను ఎవరెవరికి ఇచ్చారు అనేది ప్రధానంగా ఈ నివేదిక ఒకటి ముఖ్యమంత్రికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదిక కోసమే ప్రధానంగా వీళ్ళు ఉదయం నుండి కూడా సెర్చెస్ అనేవి కొనసాగిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు. ఆ ఆధారాలు గనక దొరికితే మాత్రం వెంటనే పోలీసులు రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసి దాని ద్వారా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వెంకటరమణ ప్రస్తుతం ఉన్నాడు. అతనితో పాటు ఏసీబీ అధికారులు అతన్ని విచారిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత అవసరమైన నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఈ మొత్తం స్కామ్ పైన చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి ఆ క్రమంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు.